మహేష్ బాబు బర్త్డేకి అప్డేట్ ఇచ్చి ఎస్ఎస్ఎంబి 29 పై అంచనాల్ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లారు రాజమౌళి. ఫస్ట్ 2 స్కెడ్యూల్స్ ని సూపర్ ఫాస్ట్ గా కంప్లీట్ చేసిన దర్శక ధీరుడు థర్డ్ స్కెడ్యూల్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? దీనికోసమే హైదరాబాద్ వచ్చిన ప్రియాంక చోప్రా ఇన్ని రోజులు ఏం చేస్తుందని చర్చించుకుంటున్నారు ఆడియన్స్. సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న సినిమాకి గ్లోబ్ ట్రోటర్ అంటూ మహేష్ బర్త్డేకి రిలీజ్ చేసిన ప్రీలుక్ పోస్టర్ సినిమా ఏ రేంజ్ లో ఉండనుందో అనే ఎగ్జైట్మెంట్ పెంచేసింది. నవంబరులోనే సినిమా డీటెయిల్స్ రివీల్ చేస్తాను అని రాజమౌళి ప్రామిస్ చేయడంతో తెగ సంబరపడిపోయారు మహేష్ అభిమానులు. ఈ మూవీ థర్డ్ షెడ్యూల్ కోసం ప్రియాంక చోప్రా లాస్ట్ మండే హైదరాబాద్ లో ల్యాండ్ అయిన రోజే సమ్మె స్టార్ట్ అవడం, షూటింగ్స్ బంద్ కావడం జరిగింది. మరి ఆ రోజు నుంచి హైదరాబాద్ లోనే ఉన్న ప్రియాంక ఏం చేస్తుందని డిస్కస్ చేసుకుంటున్నారు జనాలు. మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీగా తెరకెక్కుతోన్న ఎస్ఎస్ఎంబి 29 షూటింగ్ హైదరాబాద్ లో కంటిన్యూ అవుతోంది. ఈ ఇయర్ జనవరిలో మొదలై ఫస్ట్ 2 షెడ్యూల్స్ జెట్ స్పీడ్ లో కంప్లీట్ చేసుకున్న గ్లోబ్ ట్రోటర్ దాదాపు నెల రోజుల తర్వాత ఈ వారంలోనే షూటింగ్ ని హైదరాబాద్ లో రీస్టార్ట్ చేసినట్లు సమాచారం. సినిమాలో కీ రోల్ ప్లే చేస్తున్న ప్రియాంక చోప్రా మహేష్ బాబుతో కలిసి ఈ షూటింగ్ లో జాయిన్ అయినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా సినిమాలో కీ సిచ్యువేషన్ లో వచ్చే సాంగ్ కి సంబంధించి రిహార్సల్స్ చేస్తున్నారట ప్రియాంక చోప్రా. అమెజాన్ బ్యాక్ డ్రాప్ లో అడ్వెంచరస్ మూవీగా తెరకెక్కుతున్న ఎస్ఎస్ఎంబి 29 సినిమా థర్డ్ షెడ్యూల్ కోసం కెన్యా వెళ్లాల్సి ఉంది. కానీ అక్కడి పొలిటికల్ ఇష్యూస్ కారణంగా హైదరాబాద్ లోనే కెన్యా నేషనల్ పార్క్ కి సంబంధించిన సెట్స్ వేసి గ్రీన్ మ్యాట్ పై షూట్ చేస్తున్నారట రాజమౌళి. ప్రస్తుతం ఆ కీలక సన్నివేశాల్ని మహేష్ బాబు, ప్రియాంక చోప్రాలపై తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఎస్ఎస్ఎంబి 29 లో గ్లోబ్ ట్రోటర్ ప్రపంచ అన్వేషకుడిగా మహేష్ బాబు యాక్షన్ సీన్స్ ఏ రేంజ్ లో ఉంటాయో అని ఎగ్జైట్ అవుతున్నారంతా. మొత్తానికి రాజమౌళి సైలెంట్ గానే పని పూర్తి చేస్తూ ఉండడంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మహేష్ ఫ్యాన్స్.